కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో నేడు జనహిత పాదయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ ఇన్ఛార్జి లేక వర్గ విభేదాలు నెలకొన్నాయి. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, చొప్పదండి నియోజకవర్గంలో ఏంటిది కాంగ్రెస్ విభేదాలు, ఈ వర్గ విభేదాల వల్ల మళ్ళీ జనహిత పాదయాత్ర ఏ విధంగా నడవబోతుంది? అసలు మీనాక్షి నటరాజన్ ఏదైతే రాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి కార్యక్రమానికి మళ్ళీ ఈ పర్యటన నేపథ్యంలో ఈ వర్గ విభేదాలు ఈ విధంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంది? అక్కడ తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఏదైతే మన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయని అనుకోవచ్చేమో. ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో జరుగుతున్న జనహిత యాత్రలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనహిత యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి అటు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లేక వర్గ విభేదాలు ఉన్నాయేమోని అనిపిస్తుంది. స్వయాన నిన్న మేడిపల్లి సత్యం ఏదైతే తన స్టేటస్ లో పెట్టుకున్న సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆహ్వాన ఫోటోలు ఏదైతున్నాయో అందులో జిల్లా అధ్యక్షులు అయినటువంటి కవంపల్లి సత్యనారాయణ ఫోటో లేకపోవడంతో కూడా కొంత, అలాగే పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన వెలిచాల రాజేంద్రరావు కూడా ఆ ఫోటో లేకపోవడంతో కొంత వాళ్ళ వర్గానికి సంబంధించిన కొంత కార్యకర్తలు అయితే నిరాశతో నిన్న కొంత కనిపించింది. అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత కల్లోహలంతో అయోమయంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి రాబోయే కొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికీ క్లారిటీ రాని కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏదైతే అందరూ ఇన్ఛార్జ్ అయితే ఇంకా డిసైడ్ లేకపోవడంతో కొంత కార్యవర్గంలో ఆందోళన ఏర్పడుతుంది. ఏదైతే అందరూ అన్నట్టు ఉద్యమాలకు తెలంగాణ గడ్డ, కరీంనగర్ అడ్డ అని చెప్పుకుంటారు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఏదైతే మిగతా నాయకులు కనిపించకపోవడంతో కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో విసిగెత్తుపోతున్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా గుసగుసలాడుతున్నట్టు తెలుస్తుంది. మరోపక్క మంత్రుల మధ్య కూడా వర్గ విభేదాలు ఉన్నాయేమో, అందుకే ఈ కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమంతో కార్యకర్తల్లో, నాయకుల్లో ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు అనుకోవచ్చు. మొత్తంకైతే ఈ పర్యటన ఏ విధంగా కొనసాగుతుందో, మరి ఈ 2 రోజుల పర్యటనలో ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిందే మరి రహీం. ఓకే రైట్ రవి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.